సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ముద్దులకే మాటలతో పిల్లలు సందడి చేస్తే ఎవరైనా ఇష్టపడతారు. ఏదైనా లోపమున్నా, దీర్ఘకాలిక వ్యాధులున్నా చేరదీసేందుకు మాత్రం చాలా మంది ఇష్టపడరు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి ఓ చిన్నారిని వదులుకుంటే ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న ఓ తల్లి అక్కున చేర్చుకోనుంది. పిల్లాడికి ఆరోగ్య సమస్య ఉందని తెలిసినా మమకారంతో పెంచుకునేందుకు అమెరికా నుంచి వచ్చి మాతృ హృదయాన్ని చాటుకుంటోంది. అమాయకపు చూపులు చూస్తున్న ఈ బాలుడు అభిలాష్. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో 5 ఏళ్ల క్రితం బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు చెట్టు కింద వదిలేసి వెళ్లిపోయారు. కారణం ఆ చిన్నారికి దీర్ఘకాలిక వ్యాధి ఉండడమే. అప్పటికి 7 ఏళ్ల వయసున్న అభిలాష్ను చేరదీసిన ఓ వైద్యుడు అన్ని పరీక్షలు చేయించాడు. చిన్నారి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి మైలవరంలోని డాడీ హోంలో అప్పగించాడు. 4 ఏళ్లుగా అక్కడే అభిలాష్ పెరిగాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని శరణాలయాల వద్ద ఉండే చిన్నారుల జాబితాను ప్రకటించాలని ఆదేశాలు జారీ చేయగా డాడీ హోం నిర్వాహకులు చిన్నారి వివరాలు వెబ్సైట్లో ఉంచారు. వాటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్లాట్లాండ్కు చెందిన జంట చూసి అభిలాష్ను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. అభిలాష్ అని నేను ఈ బిడ్డకు నామకరణం చేసి కేంద్ర ప్రభుత్వ దత్తత కార్యక్రమ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాన్ని చూసిన ఎంతోమంది ఆ బిడ్డ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కాంతిని చూసి పోటీపడి చిట్ట చివరికి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక యువ జంటకు ఈ బిడ్డ దక్కడం జరిగింది. అనారోగ్యం ఉందని ఆ బిడ్డను వదిలిపెట్టి డాడీ హోంకు చేర్చినప్పుడు ఈరోజు భగవంతుడు ఆ బిడ్డను ఎక్కడో వీధిల నుండి విపణినైనటువంటి అమెరికాకు, లైక్ ఏ స్లమ్ డాగ్ మిలియనేర్ ఆఫ్ అమెరికా, భారతదేశం తరపున వెళుతూ ఉన్నాడని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం. కలెక్టర్ గారి ద్వారా, అలాగే మన మహంతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి సమక్షంలో ఈ బిడ్డను అమెరికా నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకు, అమెరికా దేశస్తులకు ఈ బిడ్డను దత్తత ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 28 జిల్లా కలెక్టర్ హరికిరణ్ సమక్షంలో అమెరికా దంపతులకు అభిలాష్ను అప్పగించనున్నారు. ఇప్పటికే బాలుడికి పాస్పోర్ట్ సైతం అందినట్లు డాడీ హోం నిర్వాహకులు తెలిపారు. దత్తత అనంతరం బాలుడి బాధ్యతలు, బాగోగులను భారత ప్రభుత్వం పర్యవేక్షించనుంది. ఇలాంటి అనారోగ్యంతో ఉండే పిల్లల్ని దాదాపుగా ఈ కడప జిల్లాలో 543 మంది పిల్లల్ని మేము కాపాడగలిగాము. అలాంటి తల్లులు ఎవరన్నా ఉంటే వాళ్లకు మేమిచ్చే విన్నపం ఏమిటంటే, ఇలాంటి బిడ్డల్ని ఎక్కడో ముళ్ళ పొదల్లోనో లేదంటే కంప చెట్లల్లోనో వీధులలోనో పడేయకుండా మాలాంటి సంస్థ దగ్గరికి తీసుకొని వచ్చి మా దగ్గర ఉంచగలిగితే ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఎవరైనా కానీ ఈ పిల్లల్ని తీసుకున్నట్టే ఇంకా దత్తత తీసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాదులు వేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పటి వరకు తమతో ఉన్న బాలుడు ఉన్నట్టుండి అమెరికా వెళ్తుండడంపై సహచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.